ఓకే అండి, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకునే ముందు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? స్వీట్ పొటాటో, పనీర్, ఓకే some grated carrot, ఓకే and basic spices again, salt, cumin powder, pepper powder, amchur powder, ఓకే and lettuce. ఇంకా ఇది రైస్ పేపర్. ఓకే ఇది మనకి జనరల్గా సూపర్ మార్కెట్స్లో దొరికేస్తుంది ఈ లెట్టూస్, రైస్ పేపర్. మిగతా ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఇంట్లో కూడా ఉంటాయి అలాంటివి. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? యా. ఓకే, సో మీకు రైస్ పేపర్ దొరకకపోయినా ఈ రెండు జస్ట్ నార్మల్గా స్పైసెస్లో రోస్ట్ చేసి జస్ట్ సాలెడ్లో ఇచ్చేయచ్చు, తినేస్తారు. ఓకే. సో ఇలా డంప్లింగ్స్ లో చేస్తే వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది కాబట్టి మంచిగా తింటారు. పఫ్ లాగా ఉంటుంది, కొంచెం క్రిస్పీగా అవుట్ సైడ్, లోపల సాఫ్ట్ ఉంటుంది. ఓకే, సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామండి. సో ఆయిల్ అది. ఓకే, ఇది ఈ వెజీస్ టాస్ చేయడానికి కొంచెం ఆయిల్ లైట్గా. యా, లైట్గా. ఓకే, సో మీరు ఇంట్లో ఏది చేస్తున్నా పాపని దృష్టిలో పెట్టుకునే చేస్తున్నారు అనమాట. సో కొత్త కొత్త రెసిపీస్, కొత్తవన్నీ ఇన్వెంట్ చేస్తున్నారు మీరు. సో ఈ ఇన్వెన్షన్స్ అన్ని ఫస్ట్ మీ హస్బెండ్కి పెడతారా, మీ పాపకి పెడతారా? ఫస్ట్ మా పాప తినేస్తుంది, తర్వాత మేము ఇద్దరం. అంటే ఎలా ఉంది ఏంటి, మీ హస్బెండ్ ఎప్పుడు ఫస్ట్ వచ్చి తిని ఏంటి ఎలా ఉంది అని చెప్పి ఇప్పుడు చేయలేదా, ట్రై చేయలేదా? తను నాన్ వెజ్ అంటే ఇంట్రెస్ట్, ఇలాంటివన్నీ అంటే పెడితే తినేస్తారు తప్ప అంత ఏం కాదు, నాన్ వెజ్ అంత కాదు. సో ఏది పెట్టినా తింటారు హెల్దీగా, పేర్లు ఏం పెట్టరు పెద్దగా. ఓకే, అవన్నీ స్టార్టింగ్లోనే అనమాట. యా. ఫస్ట్ పనీర్ జస్ట్ టాస్ చేద్దాం. ఓకే, బేసిక్ స్పైసెస్తో. పనీర్ ఫైన్గా కట్ చేసుకుంటే మనకి డంప్లింగ్స్ లోపలికి బాగుంటుంది. ఓకే, స్టఫింగ్కి కొంచెం బాగుంటుంది. స్పైసెస్ ఇప్పుడే యాడ్ చేద్దాం. ఓకే, లోపల కొంచెం పెనిట్రేట్ అవుతుంది. లిటిల్ సాల్ట్. ఓకే, సమ్ జీరా పౌడర్, క్యూమిన్ పౌడర్. ఓకే, కొంచెం పెప్పర్ ఫర్ ద స్పైస్, అండ్ ఆమ్చూర్ పౌడర్, కొంచెం పుల్లగా ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ టాస్ చేసుకోవాలన్నమాట. యా. మీ ఫేవరెట్ రెసిపీ ఏంటండి? నాకు గుత్తొంకాయ ఇష్టం. గుత్తొంకాయ. మీరు నాన్ వెజ్ అన్నారు బాగా. మా హస్బెండ్ నాన్ వెజ్ ప్రియుడే, నాకు గుత్తొంకాయ ఇష్టం. మీకు గుత్తొంకాయ. నాకు వెజిటేబుల్స్ ఇష్టం బాగా. మా అత్తయ్య గారు కూడా అలాగే వెజిటేబుల్స్ అంటే వెజిటేబుల్స్. అందుకే మీరు వెజ్జెస్తో కొత్తవన్నీ ట్రై చేస్తున్నట్టున్నారు. స్వీట్ పొటాటో బాయిల్ చేసుకోవాలి, స్టీమ్ చేసుకుంటే బెటర్. బాయిల్ చేసుకుంటే కొంచెం న్యూట్రియంట్స్ పోతాయి. సో మనం రైస్ ఉన్నప్పుడైనా పైన ఏమైనా వెసల్ పెట్టి స్టీమ్ చేసుకోవచ్చు. ఓకే, స్టీమ్ చేసుకుని ఫైన్గా చాప్ చేసుకుంటే దీనిలో చాలా ఫైబర్ ఉంటుంది. ఓకే, పనీర్లో ప్రోటీన్. సో మొత్తం స్టడీ చేశారనమాట. స్టడీ చేశారు. పాప పుట్టిన తర్వాత ఇవన్నీ, అప్పుడు దాకా అసలు ఏం తెలిసేది కదా. పాపకి బేబీ లెడ్ వీనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫుల్ ఇంకా చదువుతా నీ చూసాను అనమాట. మదర్లీహుడ్ రావడంతోనే ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి కదండి. ఉన్నప్పుడు చేస్తుందా? సో న్యూ మదర్ కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్క మైల్ స్టోన్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. బాగా నడడం కానీ, మాట్లాడడం కానీ, చిన్న మాటలు. ఎప్పుడు స్కూల్కి వెళ్తుందా, ఎప్పుడు పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వెళ్తానా అనిపిస్తుంది. అప్పుడే స్కూల్కి ఎందుకులేండి, అప్పుడే ఎందుకు కష్టపెట్టడం, ఏదో కొంచెం ఎంజాయ్ చేయనియండి, అంతేనా? సో ఇంకా నా వరల్డ్ అంతా తన చుట్టూ రివాల్వ్ అవుతుంది. పార్క్ తీసుకెళ్ళాలి, ఆడిపించాలి, అవి నేర్పించాలి, ఇవి నేర్పించాలి, అవి పెట్టాలి, వండి పెట్టాలి. ముందు అంతా హస్బెండ్ వైపు ఉండి ఇప్పుడు మొత్తం పాప వైపు వచ్చేసింది. మీ హస్బెండ్ ఏం ఫీల్ అవ్వట్లేదా? అవుతారు, ఇంకా ఎప్పుడు పాపేనా అంటారు. అంతే మరి, ఆ మదర్లీహుడ్ వచ్చిన తర్వాత ఎవరైనా సెకండరీ, ఫస్ట్ పాప. ఇప్పుడు రెడీ చేద్దాం. పనీర్ టోస్ట్ అయిపోయింది. సో గ్రేటెడ్ క్యారెట్ కూడా వేసేద్దాం. ఓకే, కలర్ఫుల్. మనకి పనీర్ లేకపోయినా వెజీస్ కూడా వేసుకోవచ్చు ఏమన్నా. ఓకే, సో కలర్ఫుల్గా, హెల్దీగా, అన్ని రకాల ప్రోటీన్స్, ఫైబర్స్ వచ్చేలా చేస్తున్నారనమాట ఇంట్లో. మరి ఎలా టైం సరిపోతుంది మీకు? కొత్త ఇన్వెన్షన్స్, నార్మల్వి కూడా కాదు, ఇన్వెంట్ చేస్తారు మళ్ళీ కొత్త రెసిపీస్ అన్ని. ఆఫీస్కి వెళ్తూ వస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది కాబట్టి పర్లేదు. సో నైట్ స్ట్రెచ్ అవుతాను వర్క్ కోసం. ఓకే, మార్నింగ్ పాప. సో మీలాంటి వాళ్ళందరూ ఇన్స్పైర్ చేస్తున్నారండి. అంటే వర్కింగ్ ఉమెన్ కూడా మొత్తం
ఇటుపక్క వర్క్ చేసుకుంటూ అటుపక్క పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ దట్టు ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ అన్ని రకాలుగా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ ఎవరైతే పెళ్లి చేసుకోవాలి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ మీలాంటి వాళ్ళు ఇన్స్పైరింగ్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దానికి చాలా డిఫికల్ట్ యాక్చువల్లీ మేనేజ్ చేయడం, ఇంకా హెల్దీ పెట్టడం ఇంకా డిఫికల్ట్. హెల్దీ ఫుడ్ పెట్టడం ఈజీగా అయిపోతుంది, ఇప్పుడు పప్పు అన్నం పెట్టేసి అయిపోతుంది. బట్ దాంట్లో డిఫరెంట్ కూరలు ఉండి అన్నీ ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటే వెజిటేబుల్స్ అన్నీ పెట్టడం అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్, డిఫికల్ట్ కూడా. దట్ స్ట్రెస్, ఆఫీస్ వర్క్ ఉంటుంది అన్నీ. విమెన్ ఇన్బిల్టే ఉంటుందేమో కదా మల్టీ టాస్కింగ్ నేచర్ అనేది. ఇంట్లో మెన్ కూడా వచ్చి హెల్ప్ చేస్తే ఇంకా ఈజీ అయిపోతుంది. మరి మీ హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉంటారా? చేస్తారు. షాపింగ్ చేస్తారు. ఓకే. ఇంకా పాపను ఆడించు, సో ఆడిస్తే నేను వంట వండేస్తాను. సో కుక్ అయిపోయింది పన్నీర్, స్వీట్ పొటాటో, క్యారెట్. మనం బౌల్లోకి తీసేసుకున్నాం. ఈ ఫిల్లింగ్ కొంచెం చల్లారిన తర్వాత మనం ఫిల్ చేసుకుని డంప్లింగ్స్ చేసేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మనం డంప్లింగ్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ మనం ప్లేట్లో వాటర్ వేసుకుందాం. ఈ రైస్ పేపర్స్ క్రిస్ప్గా ఉంటాయి. మనం ఒకసారి వాటర్లో డిప్ చేసి తీసేస్తే సాఫ్ట్ అయిపోతాయి. అప్పుడు ఈజీగా రోల్ చేసుకోవచ్చు మనం. దీన్ని స్ప్రింగ్ రోల్స్లో చేసుకోవచ్చు, సమోసా టైపు ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే. ఇంకో ప్లేట్లో పెట్టేసుకుంటాం మనం. ఫిల్లింగ్ స్టార్ట్. సో మొత్తం ఆ పన్నీర్ అదంతా కూడా దీంట్లో ఫిల్లింగ్ చేస్తాం. దీంట్లో చీజ్ కూడా వేసుకోవచ్చు. ఓకే. అది మనస్తే ఇంకా టేస్టీ ఉంటుంది. ఓకే. ఇంకో షీట్ పెడితే ఇంకా క్రిస్పీగా అవుతుంది. ఓకే. సో ఈలోగా మనం ఆయిల్ వేసేసుకుంటే హీట్ అవుతుంటుంది కదా. డీప్ ఫ్రై కాదా? జస్ట్ పాన్ ఫ్రై లైట్. ఓకే. సో దీనికి ఇంకో టైప్ ఎలా చేసుకోవచ్చు అంటే మనం ఇంకా కొంచెం హెల్దీగా చేసుకోవాలనుకుంటే మనం దీనిపైన లెటస్ సో లెటస్ వేసుకుంటే ఇంకా కలర్ఫుల్ అయిపోతుంది. దీంట్లో యాడ్ చేసేచ్చు. అయిపోయినట్టుంది. చూద్దాం. మనం దీనికి 2 లేయర్స్ ఇచ్చాం కాబట్టి ఇది ఇంకా క్రిస్పీగా ఉంటుంది. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది స్టఫింగ్ దీంట్లో. ఓకే. సో అయిపోయింది. ఓకే. This healthy snack, paneer sweet potato dumplings are ready. థ్యాంక్ యూ. పన్నీర్ స్వీట్ పొటాటో డంప్లింగ్స్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. పన్నీర్ స్వీట్ పొటాటో డంప్లింగ్స్ కావలసిన పదార్థాలు: లెట్యూస్, రైస్ పేపర్, క్యారెట్ తురుము, పన్నీర్ ముక్కలు, చిలకడ దుంప ముక్కలు,
ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఆమ్చూర్. పన్నీర్ స్వీట్ పొటాటో డంప్లింగ్స్. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో పన్నీర్ ముక్కలు, ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఆమ్చూర్ వేసి బాగా కలిపి తర్వాత ఉడికించిన చిలకడ దుంప ముక్కలు, క్యారెట్ తురుము వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ పేపర్ తీసుకొని కొద్దిగా నానబెట్టి వాటిలో పన్నీర్ మిశ్రమం వేసి ఫోల్డ్ చేసి పాన్లో ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, పన్నీర్ స్వీట్ పొటాటో డంప్లింగ్స్ రెడీ.